హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వుడ్ పాలిషింగ్. చాలా నాళ్ళ తర్వాత మనం వీడియో పెడుతున్నామండి. కంటెంట్ అసలు ఫుల్ వీడియోలు ఎంతటి వీడియోలు పెట్టడమే మానేశాను నేను చాలా నాళ్ళ నుంచి. అందుకే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. కంటెంట్ మళ్ళీ కొత్తగా ఉంటుంది కదా అనేసి స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మన కంటెంట్ వచ్చి టేక్ వుడ్ దివానా కట్టండి, త్రిబుల్ సిట్టింగ్, ఫుల్ టేకు, మొత్తం బాటము మొత్తం అంతా టేకే. ఇది మొత్తం అంతా కొద్దిగా కర్ర కూడా కొద్దిగా వైట్ ఎక్కువ ఉంది, వైట్ కలపడం అది చూపిస్తాను. ఇది మనకి బాటాలు మొత్తం అంతా సిట్టింగు మొత్తం అంతా టేకు. ఈ సెంటర్ మొక్కలు వచ్చి వినియర్ వేసారండి, టేక్ వినియర్ వేసారు. ఈ చిన్న చిన్న కార్వింగ్ మొక్కలు ఇవన్నీ. ఈరోజు మొత్తం మనం ఈ వీడియో టేక్ వుడ్ పాలిషింగ్ చేయడం ఎలాగా, డోర్లు పాలిషింగ్ చేయడం ఎలాగా అనేది సేమ్ ఇంతేనండి ప్రాసెస్. మొత్తం అంతా డోర్లకైనా దేనికైనా సరే ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుంది మనకి. మొత్తం అంతా ఏ డోర్కైనా టేక్ వుడ్ డోర్కి దేనికైనా సరే ఇలాగే చేసుకోవాలి మనం. అంటే ఆల్రెడీ మన పాలిష్ మేకర్లకు అందరికీ తెలిసే ఉంటుంది. అంటే నా స్టైలు ఇదని చూపిస్తున్నాను నేను ఇలా చేస్తానండి. ఇది చాలామంది ఇంకా ఉన్నారు, వాళ్ళకి వచ్చు, ఇంకా బాగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొత్తగా మన కూడా ఛానల్ పెట్టి వీడియోలు చేస్తున్నారు. మన వీడియోలు చేయడం ఎందుకంటే మన వీడియోల వల్ల కొద్దిగా మన వర్క్ అవతల చూపించుకోవడానికి కూడా బాగుంటుంది. అందుకనేసే వుడ్ స్క్రాపింగ్కి స్టార్ట్ చేస్తున్నాను. ముందు ధనలక్ష్మిని బ్లేడ్ నూరుతున్నాను. మన బ్లేడ్ పేరు ధనలక్ష్మి. స్టార్టింగ్ ఓంతో స్టార్ట్ చేస్తాను. ఏదైనా సరే ఓం వేసాను సింబల్, తర్వాత పరపరపరలను గీతాడిచ్చేయడమే మొత్తం అంతా. మన ధనలక్ష్మి నీట్గా ఉంచుకున్నామంటే మాత్రం స్క్రాపింగ్ అల్లరి పెట్టకుండా నీట్గా వస్తుంది స్క్రాపింగ్. ముందు అంతే కదండి, మనకి ముందు మన ధనలక్ష్మి అదే. మనకి ఏది ఉన్నా లేకపోయినా ఒక చిత్రరేఖ ఉంటే చాలు, మనం ఎక్కడైనా బతికివచ్చు. చిత్రరేఖ నీట్గా ఉన్నదంటే పూత రాకుండా నీట్గా స్క్రాపింగ్ చేసుకోవచ్చు మొత్తం అంతా. స్క్రాపింగ్ నీట్గా వచ్చి బెల్ట్ పేపరింగ్ నీట్గా చేసుకున్నామంటే మాత్రం పని మొత్తం హైలైట్ అయిపోయినట్టే. స్క్రాపింగే మెయిన్. పూర్తిగా చూడండి వీడియో. మొత్తం స్క్రాపింగ్ అంతా పూర్తయిన తర్వాత మనకి వుడ్ ఇలా కనబడుతుందండి. వుడ్ నీట్గా స్క్రాప్ చేసుకోవాలి, లేదంటే రౌండ్ మచ్చలు కనబడతాయి. ఎందుకంటే కార్పెంటర్లు పేపర్ మిషన్ కొడతారు కదా, ఆ పేపర్ మిషన్ రౌండ్లు కనబడతాయి. ఇక్కడ చూస్తున్నారా, రౌండ్గా కనబడుతున్నాయి, మీరు కెమెరాలో కనబడుతుంది. ఆ రౌండ్ మచ్చలు కనబడతాయి. ఆ రౌండ్ మచ్చలు కనిపించాయంటే మనం ఎంత పని చేసినా వేస్టే. అంటే మా సైడ్ ఇలా చేస్తాము. నర్సీపట్నం, రాజాం అటు సైడ్ పాలిష్ వర్క్ వేరేగా ఉంటుంది. మెటల్ పేస్ట్ అంటే మేకులు అవి కొడతారు కదా, మనం మెటల్ పేస్ట్ పెట్టుకోవాలి. మా దగ్గర మెటల్ పేస్ట్ అంటారు. విజయవాడ అటు సైడ్ జనతా పేస్ట్ అని అంటారంట. మొన్న మేము వెళ్ళినప్పుడు మెటల్ పేస్ట్ అంటే తెలియదు అన్నారు, జనతా పేస్ట్ అన్నారు. మెటల్ పేస్ట్ అంతా పెట్టేసిన తర్వాత మెటల్ పేస్ట్ అంతా అంటే ఆ పైన వేస్ట్గా ఉంటుంది కదా, అదంతా కన్నంలో ఉంచి పైకి గీసేసి ఇలాగా మన ధనలక్ష్మితో గీశారు కదా, అలా గీసి మొత్తం నీట్గా పేపర్ కొట్టేయాలి. బెల్ట్ పేపరింగ్ మాత్రం తేడా రాకూడదండి. బెల్ట్ పేపరింగ్ మాత్రం చాలా ముఖ్యం. బెల్ట్ పేపరింగ్ మాత్రం చాలా నీట్గా చేసుకోవాలి. బెల్ట్ పేపరింగ్ నీట్గా చేసుకుంటేనే పని నీట్గా ఉంటుంది. నేను అది నమ్ముతాను. బెల్ట్ పేపరింగ్ నీట్గా ఉందంటే మాత్రం పని చాలా బాగా వచ్చినట్టే. ఇదిగోండి, ఇది ఏషియన్ పెయింట్స్ ఒకటి పాలిష్ గ్లోమాక్స్ ఉన్నది కదా, గ్లోమాక్స్ పాలిష్ కొడుతున్నాము. కొద్దిగా సీలర్ వేసుకొని పాలిష్ ఫస్ట్ కోటింగ్ వేస్తామనుకోండి. సీలర్ వేయడం వల్ల ఏంటంటే మనకి స్మూత్గా తెగుతుంది, వుడ్ కూడా కొద్దిగా స్మూత్ అవుతుంది. దాని తర్వాత మొక్క అది కొద్దిగా పట్టుకుంటుంది. అందుకని కొద్దిగా సీలర్ వేస్తాము. సీలర్ వేసి ఒక కోటింగ్ మొత్తం తడిపేస్తాము. తడిపేసిన తర్వాత దీని మీద న్యాచురల్ పుట్టి పెట్టుకుంటాం. న్యాచురల్ పుట్టి పెట్టుకొని అప్పుడు పేపరింగ్ అది చేసుకోవాలి. చూడండి, ఫుల్ కంటెంట్ మొత్తం చూసారంటే మీకు మొత్తం వీడియో మొత్తం అర్థమవుతుంది. మన ఛానల్కి కానీ కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే మాత్రం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree, bitch, you ain't seen anything. I pop off with the new rock, electronic, blow the sonic roof up. I'm too honest when I take a few shots. They're too toxic, need to take the noose off. And you cannot save me, 'cause I don't need saving. It's everything I've been chasing, all here for the taking. Don't wanna test your luck with me, I think I've had enough disease. I'm sick of all the bad thoughts, people who are half-nots. You are not as tough as మొత్తం అంతా కోటింగ్ వేయడం పూర్తయిన తర్వాత టీ కలుపుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ కోటింగ్ పడిన తర్వాత ఇలాగ వచ్చింది. ఇప్పుడు నేచురల్ పుట్టి కలుపుకునే విధానం. ఇది చాక్ పౌడర్ అండి, 1 కేజీ చాక్ పౌడర్. దివానకట్టుకు 1 కేజీ అవసరం లేదు కదా, మామూలు దివానకట్టు అయితే ఇంకా తక్కువే పడుతుంది. అందుకని 1/2 కేజీ కలుపుతున్నాను చాక్ పౌడర్. 1/2 కేజీ చాక్ పౌడరు, కొద్దిగా ఎల్లో, అంటే మనకి మరీ ఎల్లో ఎక్కువ వేసాం అనుకోండి, ఎల్లో ఎక్కువ వేసేస్తే వుడ్ మొత్తం పసుపు కలర్లో కనిపిస్తుంది. అలా కాకుండా కొంచెం ఎల్లో వేసుకున్న తర్వాత మన రెడ్, బ్రౌను. చాక్ పౌడర్ కలపడానికి మెయిన్ మస్ట్ రెడ్ మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ సైడ్ ఇంకా మైనం మొక్కలు అవి ఉంటున్నాయా అంటే, మేము మొన్న రాజం పనిచేసాం కదా, రాజంలో ఇంకా మైనం మొక్క అది ఎడుతున్నారు. రాజం పనిచేసాము, తర్వాత నర్సీపట్నం కూడా పనిచేసాం. నర్సీపట్నంలో కూడా ఇంకా మైనం మొక్క ఎడుతున్నారు. మైనం మొక్క మేము నేర్చుకునేటప్పుడు పెట్టేవారు బాగానే. అంటే మైనం మొక్క అంటే పొయ్యి మీద పొయ్యి వెలిగించి పొయ్యి మీద మరిగించి పెట్టేవారు. ఫెవికల్, ఇది ఫెవికల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఫెవికల్ ఎక్కువ అంటే మరి కొట్టలేనంతగా కాదు, మనకి తెగేటట్టుగా వేసుకోవాలి. ఫెవికల్ మనం పేపర్ కొడుతున్నప్పుడు 100 నెంబర్ పేపర్ కొడుతున్నప్పుడు కొద్దిగా తెగేటట్టుగా వేసుకోవాలి. పేపరు 80 నెంబర్ పేపర్ కొట్టాం అనుకోండి, ఉన్నది కూడా వచ్చేస్తుంది. ఇంకోండి పుట్టి పెట్టడం మనకి కంటెంట్ మిస్ అయిపోయింది, అది వీడియో మిస్ అయిపోయింది. పుట్టి పేపరింగ్ మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాత నీట్గా మొత్తం అంతా పుట్టి పేపరింగ్ అది నీట్గా చేసుకున్నాము. దీని తర్వాత మన సీలర్ ఫినిషింగ్ చేసుకోవాలి. పాలిష్, సీలరు, ఇది పాలిష్ అండి. దాని తర్వాత మన చిన్నకి సీలర్ వేసుకొని గట్టి ఫినిషింగ్ చేసుకోవాలి. టైట్గా ఫినిషింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫినిషింగ్ కూడా బాగుంటుంది. కొద్దిగా ఎక్కువ వండుతుంది, అంటే మండుతుందో లేదనేది పక్కన పెట్టినా మనకి ఫినిషింగ్ కొద్దిగా ముద్దగా కనబడుతుంది, థిక్గా పడినట్టు కనబడుతుంది. కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం అంతా నీట్గా మొత్తం అంతా ఫినిషింగ్ చేసుకోవాలి. మన కంటెంట్ కనుక ఎవరికైనా నచ్చుతుంటే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓంతో స్టార్ట్ చేసాను, ఓం రాశాను, ఇంకా ఫినిషింగ్ చేసుకెళ్ళిపోవడమే. ఇంకా ఎగదిగా మొత్తం అంతా మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్లు మాత్రం పడట్లేదు ఫ్రెండ్స్. లైక్లే తక్కువ అయిపోతున్నాయి మనకి. ఫుల్ ఫినిషింగ్ అయిన తర్వాత ఇలాగ వచ్చిందండి.
ఫుల్ సేల్ ఫినిషింగ్ అది ఫుల్ చేశాను. వైట్లు చూసారా, వైట్లు ఎలా కనబడుతున్నాయో, మొత్తం కర్ర అంతా వైట్లే కనబడుతున్నాయి. చూసారా కర్ర జాయింట్ కాడ మొత్తం అంతా వైట్లే కనబడుతున్నాయి. ఇప్పుడు టచ్అప్ మొక్కలు చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా చిన్న చిన్న కన్నాల్లా కనబడుతున్నాయి. మీకు కెమెరా క్లియర్ కనబడుతుందా? ఇదిగోండి చిన్న కన్నాలు. ఆ చిన్న చిన్న కన్నాలు అన్నిటికీ మళ్ళీ మనం మొక్కలు చెక్ చేసుకోవాలి. వుడ్ జాయింట్ కాడ వాటి కాడ కన్నాలు కనబడుతున్నాయి కదా, మళ్ళీ మనం అలా ఫైనల్ చేస్తాం అనుకోండి, ఆ కన్నాలు మళ్ళీ చండాలని కనబడతాయి. మన పుట్టివి ఎంత పుట్టి పెట్టినా ఖచ్చితంగా చిన్న కన్నాలు కనబడతాయండి. ఆ కన్నాలు మళ్ళీ మన సెకండ్ మొక్కలోని నీట్గా చెక్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పుట్టి కలిపాం కదా స్టార్టింగ్, ఆ పుట్టి ఉంటుంది కదా, ఆ పుట్టితోనే మొత్తం అంతా టచ్అప్ మొక్కలు చెక్ చేసుకోవాలి. కొద్దిగా గమ్ము వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఫినిషింగ్ చేసాం కదా. ఆల్రెడీ ఎట్టిన మొక్క అయితే ఈజీగా తెగిపోద్ది మొక్క అంతా. కొద్దిగా మనం గమ్ము వేసుకున్నామంటే ఇంకొద్దిగా టైట్గా పడుతుంది. మొత్తం అంతా నీట్గా చిన్న కన్నం కూడా వదలకుండా మొత్తం అంతా నీట్గా చెక్ చేసుకోవాలి. నీట్గా చెక్ చేసుకున్నామంటే మనకి ఓనర్స్ కూడా కొద్దిగా చూడగానే అబ్బా బాగుందిరా అని అనిపిస్తుంది. టచ్అప్ మొక్కలు మొత్తం అంతా పెట్టేసాము. ఆ రీపెన్ పేపర్లతోనే 120 కానీ మన రీపెన్ పేపర్లతో కానీ మొత్తం అంతా ఒకసారి స్మూత్గా పేపర్ కొట్టేసుకోవాలి. టచ్అప్ మొక్కలు పెట్టాం కదా, టచ్అప్ మొక్కలతో పాటు మొత్తం అంతా వుడ్ అంతా ఒకసారి స్మూత్ చేసేయాలి. స్మూత్ చేస్తాము కానీ చిన్న చిన్న రఫ్లు గిఫ్లు ఏమైనా ఉన్నా సరే కవర్ అయిపోతాయి. ఇప్పుడు చూసారా పుట్టి పెట్టాము, పుట్టి కన్నంలో నిలబడిపోయింది ఆ పుట్టి అలాగనే. ఇప్పుడు దీని మీద ఫైనల్ పాలిషింగ్ చేసుకోవాలి. పాలిష్ చేసుకొని కొద్దిగా సీలర్ వేసుకొని మొత్తం అంతా ఎక్కించాలి. ఎట్టి పరిస్థితుల్లోనే టైట్గా ఎక్కించండి. టైట్గా ఎక్కించడం వల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుంది. పైపైన తేట వేస్తాం అనుకోండి వచ్చేద్ది, షైనింగ్ వచ్చేద్ది, ఫినిషింగ్ వచ్చేద్ది. మనకు కొద్దిగా ఫినిషింగ్ మనం నచ్చలేనట్టు ఉంటుంది. అదే మనం టైట్గా ఎక్కించాం అనుకోండి, తర్వాత దీని మీద ఉట్టు పాలిష్ కొట్టామంటే మాత్రం మొత్తం అంతా ఫుల్ షైనింగ్ వచ్చేది. అసలు మనం ఉట్టు పాలిష్ కొట్టాల్సిన అవసరం కూడా ఉండదు. మనం ఆల్మోస్ట్ ఇలా చేసుకొని వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా షైనింగ్ వచ్చేస్తూ ఉంటుంది. మీరు గమనిస్తూ ఉంటూ మీకు కానీ మన వర్క్ నచ్చుతుంటే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తూ మనం సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మనకు కామెంట్లు కూడా పెడుతున్నారు వర్కుల గురించి, వాటి గురించి తెలుసుకోవడానికి, నాకు ఏమైనా సజెషన్లు ఇవ్వడానికి. నాకు తెలిసిన వర్క్ ఏమైనా ఉంటే మీకు సజెషన్ ఇస్తాను, మీకు తెలిసింది ఏమైనా ఉంటే నాకు సజెషన్ ఇస్తారు. ఇప్పుడు ఫైనల్ అంతా పూర్తయింది కదా, దీన్ని టచ్అప్లు వైట్లు ఉన్నాయి కదా, వైట్లు అంతా కలర్ టచ్అప్లు కలుపుకోవాలి. ఇలా కారిడో కోడ్ చూసుకోండి, కారిడో కోడ్ చూసుకొని పాలిష్ చేసుకోండి. కొంచెం పాలిష్ చేసుకొని ఎల్లో, బ్రౌన్, రెడ్ మొత్తం అంతా బొగ్గులో చేసుకోకండి. మీకు ఆ వుడ్కి వైట్కి తేడా తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మీరు అంచనా చేసుకొని కలుపుకుంటే సరిపోద్ది. రెడ్ వేస్తున్నాను. రెడ్ మాత్రం మస్ట్ ఫ్రెండ్స్. ఇది రెడ్ మాత్రం వేయకుండా ఉండకండి, అలాగని ఎక్కువ వేసేయకండి. ఎందుకంటే రెడ్ వేసి ఎక్కువైపోయింది అనుకోండి మరి అక్కడ డాగ్లా కనబడుతుంది. తక్కువైంది అనుకోండి కొద్దిగా వుడ్లో కూడా మనకి రెడ్ శాతం కనబడుతుంది. టచ్అప్ కలరు ఈ వైట్లన్నీ కలపాలి. మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను వైట్లు అవిని. ఈ చూసారా హ్యాండిల్ కాడ సైడ్ అంతా వైట్ ఉంది, ఇదిగోండి సైడ్ అంతా వైట్ ఉంది. హ్యాండిల్ కాడ ఈ పిల్లర్ కాడ మొత్తం అంతా వైట్ ఉంది. టచ్అప్ పూర్తయిందండి. కొంత టచ్అప్ పూర్తయిన తర్వాత ఇలా వచ్చింది. వుడ్ పాలిష్ కోటింగ్ అది వేసాను, ఫైనల్ కోటింగ్. ఎందుకంటే వర్క్షాప్ కూడా చేస్తున్నాం మేము. ఆ వర్క్షాప్ కూడా చేయడం వల్ల దుమ్ము పడుతుంది. ఎందుకంటే వుడ్ పాలిష్ కోటింగ్ కూడా వేసాం, ఫైనల్ చేసాం. ఇది ఓన్లీ హ్యాండ్ ఫినిషింగే ఫ్రెండ్స్, ఇది స్ప్రే ఏం చేయలేదు. ఇదంతా మన హ్యాండ్ ఫినిషింగే. స్ప్రే అది చేస్తే ఇంకా బాగా వస్తుంది. నేను కస్టమర్ మనకి చెప్పింది హ్యాండ్ ఫినిషింగే చెప్పాడు. ఇది ఓన్లీ హ్యాండ్ ఫినిషింగే. ఇది దజ్జాగా మనం ఎలా లేదన్నా సరే దగ్గరలో 7-8 ఏళ్ళు మనం చూసుకోక్కర్లేదు. అంటే వాళ్ళు గీతలు